చరిత్ర కలిగిన తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో తన చాంబర్ తాళాలు పగలగొట్టి తన నేమ్ ప్లేట్ తొలగించి తమ సిబ్బంది ద్వారానే చాంబర్ ను స్వాధీనం చేసుకున్న స్థానిక కూటమి నాయకులు బీసీలను ఏం గౌరవించారని ఆ బ్యాంక్ వైస్ చైర్మన్ వాసు యాదవ్ ప్రశ్నించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు వైసీపీ బీసీ నాయకులు బత్తల అరుణ్ కుమార్ యాదవ్, చింతా రమేష్ యాదవ్, పుష్పలత యాదవ్, పునీత, వడ్డెర రమణ తదితరులతో కలిసి వాసు యాదవ్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం పాలనలో బీసీతో పాటు ప్రత్యేకంగా యాదవులకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించాలని కొనియాడారు. అందులో భాగంగానే తనకు టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ గా ఆనాటి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ఆయన తనయులు ఉప మేయర్ భూమన అభినయ్ రెడ్డి తనకు ఈ పదవిని కట్టబెట్టారన్నారు. తన అనుమతి లేకుండా తన ఛాంబర్ ను దురాక్రమించిన వారిపై తాను ఆర్బీఐకి ఫిర్యాదు మరియు పోలీసులకు కంప్లైంట్ ఇస్తానన్నారు. మీడియా మిత్రులు, విలేకరుల సమావేశంలో వాసు యాదవ్ అందరికీ నమస్కారం. అసలు తిరుపతిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న దాడులన్నీ చూస్తుంటే అది కేవలం బీసీలపైన, యాదవులపైన జరుగుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. 2022లో తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ జరిగిన ఎలక్షన్లలో నేను డైరెక్టర్గా పోటీ చేసి గెలిచి వైస్ చైర్మన్గా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్కి డైరెక్టర్లందరి చేత నియమింపబడ్డాను. ఆ సందర్భంలో ఆనాటి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు, అలాగే తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే, గత 100 సంవత్సరాలుగా తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ నందు చైర్మన్ గారికి మాత్రమే ఒక ప్రత్యేకమైన ఛాంబర్ కలిగి ఉండేది. అలాంటిది వైస్ చైర్మన్గా ఒక బీసీ అయినందువల్ల, ముఖ్యంగా ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి వైస్ చైర్మన్గా అయినందువల్ల అలాంటి గౌరవం, సమానమైన గౌరవం వైస్ చైర్మన్కి దక్కాలని, అంటే బీసీలకి యాదవులకి దక్కాలని ఒక ప్రత్యేకమైన ఛాంబర్ని యాక్ట్లో పెట్టించి బోర్డు దాన్ని నిర్ధారించి అనుమతించిన తరువాత వైస్ చైర్మన్కి ఒక ప్రత్యేకమైన ఛాంబర్ ఉండాలి అని చెప్పి ఏర్పాటు జరిగింది. అంటే అప్పుడు ఉన్న ప్రభుత్వం బీసీలకి అలాగే యాదవులకి ఒక ప్రాధాన్యత కల్పించే విషయంగా వాళ్ళు కల్పించారు. దాన్ని మేము అంతే గౌరవంగా ఆ రోజు తీసుకోవడం జరిగింది. అటు బీసీ సంఘాలు, ఇటు యాదవ సంఘాలు అన్నీ కూడా హర్షం వ్యక్తం చేసినారు. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిన్న ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకునింది. తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, అంటే ఎండి గారిని తిరుపతి శాసనసభ్యులు కుమారులు ఆర్ఎన్ మదన్ పిలిచి కొన్ని మాటలు మాట్లాడారు. అవేంటంటే, వైస్ చైర్మన్కి ఛాంబర్ అవసరం లేదు, దాన్ని వెంటనే వైస్ చైర్మన్ ఛాంబర్ని రిమూవ్ చేయండి అని ఆయన ఆర్డర్ వేసినట్టు మాకు తెలిసింది. అంటే బీసీలకి ఈ కూటమి ప్రభుత్వంలో, అంటే యాదవ సామాజిక వర్గానికి ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చే విలువ ఇదేనా? అంటే ఆ ప్రభుత్వం గౌరవం కల్పించింది, మీరు ఆ గౌరవాన్ని తీసేదానికి మీరు ప్రయత్నిస్తున్నారు. అలా చెప్పిన తర్వాత నిన్న బ్యాంక్ సిబ్బంది నా అనుమతి లేకుండా, నా దృష్టికి తీసుకురాకుండా, నా యొక్క ఛాంబర్కున్న నా శిలాఫలకమైన నా బోర్డుని పెరికేయడం, నా ఛాంబర్కి ఉన్న తాళాలని పగలగొట్టి మళ్ళీ దాన్ని ఒక కొత్త తాళం వేసి బ్యాంకు వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకోవడం చూస్తుంటే ఇది అసలు ఏ కోణానికి దారి తీస్తుంది అనేది మా బీసీ సంఘాలకి, మా యాదవ సంఘాలకి ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అసలు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకుకి రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేకుండా ఇన్ని సంవత్సరాలు నడుస్తూ ఉన్నింది. ఇప్పుడు కొత్తగా రాజకీయ అంశాలని తెరదీస్తూ
రాజకీయ నాయకులు దాంట్లో జోక్యం చేసుకుంటూ ఇలా చూస్తుంటే తిరుపతి కోఆపరేటివ్ బ్యాంకులో రాజకీయాలు మొదలైనాయి. ఖాతాదారులకు కావచ్చు, అక్కడున్న వ్యాపార లావాదేవీల్లో కూడా ఇక మీద రాజకీయ ముసుగు కమ్ముకుంటుందనే అనుమానం మా డైరెక్టర్లకి అందరికీ కూడా కలుగుతుంది. అసలు ఆరని మదన్ గారికి తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్కి ఏం సంబంధం? నా ఛాంబర్కి ఆరని మదన్కి ఏం సంబంధం? తిరుపతి శాసనసభ్యులు జంగాలపల్లి శ్రీనివాసులు గారా లేక ఆరన్ మదన? అంటే ఒక రాజ్యాంగేతర శక్తిలాగా తిరుపతిలో మదన్ తయారవుతున్నారు అనేది మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్నటికి మొన్న డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మీరందరూ చూశారు. తిరుపతి మేయర్ బీసీ మహిళ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన డాక్టర్ శిరీష యాదవ్ గారి మీద దాడి చేయడం జరిగింది. ఆ రోజు ఆమె ప్రయాణిస్తున్న బస్సుని పగలగొట్టి ఆమె అందులో గాయపడడం కూడా జరిగింది. అది గడవక ముందుగానే ఈరోజు తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ అయిన వాసు యాదవ్కి ఒక ఛాంబర్ ఉండడం ఒక సామాజిక వర్గానికి నచ్చడం లేదా, లేకపోతే తిరుపతి ఎమ్మెల్యే గారికి నచ్చడం లేదా, లేకపోతే మదన్ గారికి ముఖ్యంగా నచ్చడం లేదా? అంటే బీసీలకి గౌరవం ఉండకూడదు, యాదవులకు గౌరవం ఉండకూడదు, మేము చెప్పిందే జరగాల, మేము చేసిందే చట్టం అని మదన్ గారు మాట్లాడడం చూస్తుంటే నిజంగానే చాలా చాలా బాధేస్తోంది. మీరు తిరుపతి రాజకీయాల్లో ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అసలు ఎక్కడ చూసినా బడుగు బలహీన వర్గాల మీద దాడి, ఎక్కడ చూసినా వాళ్ళ అధికారాలని కొల్లగొడతారు, ఎక్కడ చూసినా వాళ్ళని భయపెడతారు, కిడ్నాప్ చేస్తారు, కొడతారు. వాళ్ళు ఒక రాజకీయ నాయకులని చూడరు, సామాన్య వ్యక్తులా చూడరు, ఎవ్వరు చూడరు. ఇలాంటి రాజకీయ నాయకుల మీద, మాలాంటి వాళ్ళ మీదే ఇంత దాడికి ప్రయత్నిస్తే ఇంకా తిరుపతిలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? తిరుపతిలో ఇంకా బీసీల పరిస్థితి ఏంటి? యాదవుల పరిస్థితి ఏంటి? అంటే ఇలాగే మీరు చేసుకుంటూ వెళ్తారా? ఇలాంటివి నిజంగానే చాలా చాలా బాధ కలిగించింది. అందులో తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్లో తిరుపతి ప్రజలందరూ కూడా కాయ కష్టం చేసి వాళ్ళ డబ్బుని అక్కడ దాచుకొని 100 సంవత్సరాలుగా పెంచి పోషించిన సంస్థ తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్. దాంట్లో మీరు రాజకీయ ప్రమేయం చూస్తుంటే దాంట్లో డిపాజిట్లు ఏమవుతాయి, దాంట్లో జరుగుతున్న లావాదేవీలు ఏమవుతాయి, ఇంకా భవిష్యత్ అనేది మాకు చాలా చాలా బాధేస్తుంది. మీ అందరికీ కూడా ఒక వాయిస్ రికార్డు కూడా వినిపిస్తాను, ఒకసారి అందరూ వినండి. ఏం జరిగింది, ఏం మాట్లాడారు అని. చెప్పండి ఎండి గారు. పరిస్థితి ఆలోచిస్తూ ఏం పరిస్థితున్నా తెలీదు. మా పరిస్థితి అయితే నువ్వు నమ్ము నిద్ర పట్టటోళ్ళ అమ్ముళ్ళు డిసైడ్ చేసిందంటే వాళ్ళ మీద ఏ తెలుసు. ఎమ్మెల్యే కలిసినండి, మొన్న అందరూ ముందు కలిసినండి. ఇప్పుడు నా ఛాంబర్ విషయం మీతో అసలు ఎవరు మాట్లాడినారు? మదన్కి దీనికి ఏం సంబంధం? తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు గారా లేకపోతే మదనా? బాబు కొడుకు నేనేం చేసేది, వాళ్ళ దగ్గర పోయిన ఎంక్వైరీ పిలిపించింది ఆయన మదనే. అసలు మన బ్యాంక్ కి ఎమ్మెల్యేకి మదన్కి ఏం సంబంధం? ఏం చేసేది అసలు ఆయన 4 సార్లు 3 సార్లు ఫోన్ చేశాను. ఏం నాకునే తలతో రానా నువ్వు అన్నాడు. లేదా నేను చేయలేదు వస్తానన్నా బ్యాంకుకి మాకేం చెప్పవా, మేము రేపు అసెంబ్లీలో ఏం చెప్పాలి, అన్ని వీడియోలో పడుతుంది, పేపర్లో పడుతుంది, ఏమనుకో అది మాట్లాడితే ఎమ్మెల్యే మాట్లాడాలా? మదన్కి ఏం సంబంధం అసలు? ఆయన ఎమ్మెల్యే కూడా చెప్పినాడు, నేను పట్టించుకోవాలి. ఆయన ఏం పనులా వాడు పేరు పల్లిలోడు నా వయసు చేస్తుందంటే ఆయన పట్టించుకోవాలా, గుమ్ముడు పిల్లాడు ఎప్పుడో బయట పెట్టారు వాడిని. అందుకని గుమ్ముడినా ఇప్పుడు ఈయన బతికి పడేశాడు ఎమ్మెల్యే. ఇప్పుడు మీకు తెలిసి మేమేమన్నా తప్పులు చేసినామా? మేమేమన్నా అవకతవకలు చేసినామా? ఏం చేయలేదు. నా పరిస్థితి ఆలోచించండి. ఏ పరిస్థితి అంటే అవునా? అసలు మదన్ వాడు నాకు ట్రై చేశాడు. ఎంక్వైరీ మేము ఏ తప్పులు చేయలే.
ఇంకా మేము వచ్చిన తర్వాతనే మీ బోర్డు మీద లేదా అన్ని అలిగేషన్ అంతా చుట్టూ మా మీద తర్వాత అదేనా అది బాగా మేము వచ్చిన తర్వాతనే బ్యాంకు ఎక్కడో ఉన్న ఎన్పిఏ మేము బ్యాంకుని అభివృద్ధిలోకి తీసుకొని వచ్చినాము. ఆర్బీఐ ఎస్ఏఎఫ్ యాక్ట్ ఆర్బీఐ మన ఒక నిమిషం ఆర్బీఐ మన బ్యాంక్ మీద బ్యాన్ పెట్టుంటే మేము కష్టపడి ఎత్తిచ్చినాము. ఈ రోజు బ్యాంక్ అంత గ్రేడ్ లో ఉందంటే కారణం మేము. అదన్నీ పక్కన పెట్టండి. నా ఛాంబర్ కి మదన్కి ఏం సంబంధము? నేనేం చేసేది అసలు వాడు ఇప్పుడు కూడా తలాపుడు నేను అన్నాడు. నేనేం మొహం అది కూడా నాకు ఇన్ఫార్మ్ చేయకుండా డోర్ పెరికేసి మీరు బోర్డు పెరికేసి బీగాలు బగల కొట్టేసి ఏమనుకోవాలి అసలు నేను? అంటే పీసీలు అంటే అంత చులకనా? అసలు మదన్కి మన బోర్డుకి ఏం సంబంధము? అసలు మదన్ ఎందుకు మాట్లాడతారు అసలు? అంటే బీసీలు అంటే యాదవులు అంటే అంత భజన చేసుకుంటాను అన్నాడు ఎమ్మెల్యే. బ్యాంకులో పార్టీ లేదు నాకు చూసేది. అసలు నా ఛాంబర్ కి అతనికి మోర్ ఓవర్ అసలు నా ఛాంబరు బోర్డులో పెట్టి కన్ఫర్మ్ చేసుకునింది. దాని లీగాలిటీస్ అన్ని కూడా బోర్డులో పెట్టి కన్ఫర్మ్ చేసుకునింది. ఏదన్నా క్యాన్సిల్ చేయాలంటే బోర్డుకి అథారిటీ ఉంటుంది కానీ మీకేముంటది అసలు? మీరు ఎట్లా అసలు డోర్ వితౌట్ మై ఇన్ఫర్మేషన్ మీరు అసలు ఆ డోర్ ఎట్లా నా బోర్డు ఎట్లా పెరిగేస్తారు? అంటే వైస్ చైర్మన్ కూడా తీసేస్తారా మీరు? బోర్డు ఇప్పుడు రేపు ఇప్పుడు వైస్ చైర్మన్ బోర్డు పెరిగేసారు. వైస్ చైర్మన్ తాళాలు పగల కొట్టినారు. రేపు మళ్ళా మదన్ పిలిచి చైర్మన్ ఛాంబర్ ఉండకూడదు పెరిగేయండి అంటే పెరిగేస్తారా? అది కాదన్నా, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు గవర్నమెంట్ పెట్టారు మా గవర్నమెంట్ తీసేస్తారు కాదు. రేపు చైర్మన్ ఛాంబర్ కూడా చైర్మన్ గారి ఛాంబర్ కూడా ఉండకూడదు అంటారు. చైర్మన్ గారు బోర్డు పెరిగేస్తారా? చైర్మన్ గారి ఛాంబర్ పగల కొట్టి బీగాలు వేస్తారా? వాళ్ళు గవర్నమెంట్ పెట్టారు కదా, మా గవర్నమెంట్ నువ్వు మా గవర్నమెంట్ పక్క ఉండాలి. ఎంప్లాయీస్ మేమేం చేసేది నాకు బాధ లేదు. అంటే ఇప్పుడు ఆయన చెప్పేది ఏంది? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో బీసీలకి యాదవులకి సెపరేట్ ఒక ప్రాధాన్యత ఒక గౌరవం కల్పించినారు. మా ప్రభుత్వంలో బీసీలకి యాదవులకి ఉండే గౌరవాన్ని పెరికేయాలి. అది అదే కదా మదన్ చెప్పింది ఇప్పుడు మీకు. ఉన్నాయన్న ఇలాగా ఒక ప్రభుత్వ ఉద్యోగుల్ని పిలిపించి వాళ్ళని బెదిరించి ఇలా బ్యాంకులో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేది చూస్తుంటే నిజంగానే తిరుపతి కోఆపరేటివ్ బ్యాంక్ పరిస్థితి ఏమవుతుంది అనేది మా అందరికీ కూడా చాలా చాలా బాధ కలిగించింది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఆ ప్రభుత్వంలో వాళ్ళు కల్పించినారు, మా ప్రభుత్వంలో మేము దాన్ని తీసేయాలి అనే ఒక నిర్ణయానికి మదన్ గారు వచ్చినట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తులో దీని మీద మా బీసీ సంఘాలు కావచ్చు, యాదవ సంఘాలు కావచ్చు, ఎలాంటి కార్యాచరణ ఉంటుంది అనేది భవిష్యత్తులో మేమందరం కూడా తెలియజేస్తాం. కోఆపరేటివ్ ఆర్సీఎస్ గారికి అలాగే కమిషనర్ గారికి నేను లేఖ రాయబోతున్నాను. దీని మీద నేను ఆర్బీఐకి కూడా కంప్లైంట్ కూడా చేయబోతున్నాను. ఇలా చేసిన బ్యాంక్ సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి.